హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ మోడల్ జాకెట్లు మీరు ఏమైనా స్టిచ్ చేసినప్పుడు పెట్టండి అట్లనే ప్యాడెడ్ బ్లౌజెస్ కూడా మీరు వీడియో తీసి పెట్టండి అని అడుగుతున్నారు. అందుకోసమే మనకి ఈరోజు హల్దీ బ్లౌజ్, ఇది మోడల్ బ్లౌజ్ వచ్చింది. దాన్ని ఎలా కట్ చేసామో ఎలా స్టిచ్ చేసామో మీకు ఎవరన్నా చెప్తాను. వచ్చిన బ్లౌజ్ అయితే ఇదనమాట మంది. హ్యాండ్ మొత్తం రోజ్ ఫ్లవర్స్తో ఇలా వచ్చింది. ఇది ఎలా కట్ చేసామో ఎలా స్టిచ్ చేసామో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి 27 ట్రెమ్మర్, 31 చెస్ట్, 32 చెస్ట్ అనమాట. ఆమోల్ వచ్చేసి 15 ఆమోల్ రౌండ్ వచ్చేసి. ఇది ప్యాడెడ్ బ్లౌజు, బోట్ నెట్, ఫ్రంట్ బోట్ నెట్, బ్యాక్ ఏమో డ్రాప్ నెట్. ఎలా కట్ చేసామో పూర్తిగా ఉంది, చూడండి ఒకసారి. బ్లౌజ్ అయితే ఫస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. అంటే మేము ఎక్కువ బుస్సీలో పెట్టలేదన్నమాట, కొంచెం తగ్గించి పెట్టాము. దీనికైతే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఏమో బాడీకి పట్టింది. హ్యాండ్స్కి వచ్చేసి 2 మీటర్స్ పట్టింది అనమాట. 1.5 మీటర్లు అడ్జస్ట్ చేసాము. 2 మీటర్స్ అయితే బాగుంటుంది. ఫస్ట్ అలా రోజ్ ఫ్లవర్స్ తయారు చేయడానికి అయితే ఇలా పేపర్ని ఎటు చూసినా 3 ఇంచెస్ ఉండేటట్టు రౌండ్ కట్ చేసుకోవాలి. అప్పుడు మంచిగా వస్తుంది. అలా పేపర్ని కట్ చేసిన తర్వాత దాన్ని ఫోల్డ్ వేసేసి మన ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద కట్ చేస్తున్నారు. దీనికైతే మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ కానీ నెట్ ఫ్యాబ్రిక్ కానీ అయితే బాగుంటుంది, మంచి బుస్సీగా వస్తుంది. మీరు ఎవరైనా ట్రై చేసినప్పుడు ఈ ఫ్యాబ్రిక్ తీసుకోండి, కలర్ కాంబినేషన్ చూసుకొని. ఇది వచ్చేసి 13 అనమాట. మనకి ఇది వచ్చేసి టోటల్ లెంత్ 14, బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఆమూల్ వచ్చేసి 15, డౌన్ టు షోల్డర్ వచ్చేసి 14. బోట్ నెట్ బ్లౌజు చూడండి. చెస్ట్ 32, ట్రమ్మర్ 27. బ్లౌజ్ అయితే ఇలా మార్జిన్ వేసుకొని కట్ చేసుకుంటున్నారు. మనకైతే ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అయితే రెడీ అయినాయి. ఆన్లైన్లో బ్యాచ్ రెడీగా ఉంది. ఆన్లైన్ క్లాస్ చెప్పమంటున్నారు. అంటే రెడీ అంటే కొంతమంది ఫోన్ చేసి ఆన్లైన్ మేము మాస్టర్తో కటింగ్ చెప్పించండి అంటే నేను మాస్టర్ని అప్రోచ్ అయ్యాను. మాస్టర్ చెప్పడానికి రెడీ అన్నారు. నెక్స్ట్ సండే నుంచి అయితే క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. అన్ని కటింగ్లు అనమాట. మీ చాయిస్, మీరు ఏది కటింగ్ చేసి దాని నుంచి డీటెయిల్స్ పెట్టమంటే మాస్టర్ అయితే అది పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇది ప్రిన్స్ కట్ ఇలా కట్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నా. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏం కావాలి, మీరేం కావాలనుకుంటున్నారు చెప్తే దాన్ని బట్టి నేను ఫీజు కూడా మీకు సెండ్ చేస్తాను, ఎంత ఫీజు అనేసి. క్లాసులు అయితే మాస్టర్ డీటెయిల్గా చెప్తాను, మీరు ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేస్తానని చెప్పారు. మీరు ఈ వాట్సాప్ నెంబర్కి మీరు బ్లౌజ్ కటింగ్ రావాలనుకుంటున్నారా, ప్రిన్స్ కట్ కావాలనుకుంటున్నారా, బోట్ నెట్ రావాలనుకుంటున్నారా, ఏది కావాలనుకుంటున్నారు, ఏ సైజు కావాలనుకుంటున్నారు చెప్తే దాన్ని బట్టి నేను మాస్టర్తో మాట్లాడి మేజర్గా ఎవరికి ఏం రావాలో వాంటెడ్ చూసుకొని ఫస్ట్ క్లాస్ అయితే అది చెప్పిస్తాను. ఏదైనా డౌట్లు ఉన్నా మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను క్లియర్ చేస్తాను తర్వాతనైనా. మీరు డౌట్లు మళ్ళీ మీరు ట్రై చేసిన తర్వాత ఏమైనా డౌట్ వస్తే సింగిల్ సార్తోనే ఏం పోదు, మాస్టర్ చెప్పారు మళ్ళీ క్లియర్ చేస్తాననేసి చెప్పారు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకేం కావాలనేది కూడా మీరు నాకు వాట్సాప్ చేస్తే దాంట్లో ఎంతో మంది ఏది వాంట్ చేస్తున్నారో దాన్ని నేను పూర్తి వివరంగా మాస్టర్తో మాట్లాడి మీకు క్లాస్ అయితే ఏర్పాటు చేపిస్తాను. మీరు వాట్సాప్ చేస్తే నేను ఫీజు వివరాలు కూడా మీరు ఎంత ఫీజు కట్టాలని కూడా నేను చెప్తాను. ఇలా మొత్తం కటింగ్ అయితే చేస్తున్నట్టున్నారు. మాస్టర్ అయితే మొత్తం బ్యాక్ పార్ట్ మీదనే డ్రాయింగ్ చేసుకుంటారు అనమాట. ఫ్రంట్ నెట్ ఎంత, బ్యాక్ నెట్ ఎంత మొత్తం అనేది డ్రాయింగ్ అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది కటింగ్. మాస్టర్ కూడా చాలా సీనియర్ అనమాట. ఏ డౌట్స్ ఉన్నా ఎలాంటి బ్లౌజ్ అయినా మీరు కటింగ్ చూపిస్తారు, అది ఏ మోడల్ అయినా పర్లేదు, మీరు కటింగ్ చూపిస్తారు. కాబట్టి నేను ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మంచి డౌట్లు అడగండి, మంచిగా మీకు ఆర్డర్ అనిపించిన బ్లౌజులు కటింగ్ అడగండి. అప్పుడైతే మనకి ఫలితం ఉంటుంది. మీరు ఎలాంటి బ్లౌజ్ కావాలి, ఏది మీకు రిస్ట్ అనిపిస్తుంది అన్న బ్లౌజ్ని కటింగ్ అడగండి, చెప్తారు. మేజర్లీ ఎక్కువ మంది వాంట్ చేసింది నేను మాస్టర్తోనే క్లాస్ స్టడీ చేస్తాను. ఎవ్రీ సండే అనుకుంటున్నాను క్లాస్ వచ్చేసి. ఎవ్రీ సండే పెడదామని చెప్పారు మాస్టరు. ఆఫ్లైన్ అయితే ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నాయి, బ్యాచ్ కంటిన్యూ అవుతుంది ఆఫ్లైన్ అయితే.
ఆన్లైనే మనకి అడుగుతున్నారు అందరూ ఆన్లైన్ మేము అర్థం చేసుకుంటాం మేడం, ప్లీజ్ మేడం మాస్టర్ 13 మాకు చెప్పండి అని అడుగుతున్నారు. నా నెంబర్ వచ్చేసి టైటిల్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. స్క్రీన్ మీద అంటే ఒకసారి వచ్చి ఒకసారి రాకపోవచ్చు. చూడండి, టైటిల్లో కంపల్సరీ ఉంటుంది, డిస్క్రిప్షన్లో కంపల్సరీ ఉంటుంది. అదే నా వాట్సాప్ నెంబరు. మీకు ఏం కావాలో చెప్తే డీటెయిల్గా నేను అదే చెప్పిస్తాను మాస్టర్తోనే. ఎందుకంటే మాస్టర్ 13 చాలా బాగుంటుంది. మీకు కూడా ఏమైనా డౌట్లు ఉన్నా మీరు దాన్ని క్లియర్ చేసుకోండి. మీకు ఎలా చెప్పాలని మీరు చెప్తారో నేను అలా ప్లాన్ చేపిస్తాను మాస్టర్తోనే. ఇప్పుడు అసలు వాళ్ళు హ్యాండ్స్ వద్దు అన్నారు. ఈ డిజైన్కి అసలు హ్యాండ్స్ లేవంట. నేను కొంచెం మాస్టర్ హ్యాండ్స్ తీపిస్తాను, ఎందుకంటే మరీ చేయలేపినప్పుడు బాగుండదు అనేసి చిన్న హ్యాండ్స్ తీపిస్తున్నా. కటింగ్ అయితే టోటల్గా అయిపోయింది. స్టిచ్చింగ్ స్టార్ట్ అయింది. స్టిచ్చింగ్ చూడండి, ఇలా హ్యాండ్స్ని ఫస్ట్ మనం చిన్న హ్యాండ్స్ని చూసినా అది స్టిచ్చింగ్ ఎలా చేసుకుంటుండో. ఈ హ్యాండ్ అసలు మామూలుగా మోడల్ లేకపోయిన కూడా చిన్నపిల్లలు చాలా బాగుంటుంది. డబల్ హ్యాండ్స్ ఇది చాలా బాగుంటుంది. ఇది ప్యాడెడ్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి డబల్ లైనింగ్ అయితే బాగుంటుంది, మంచి షేప్ వస్తుంది. ఇట్లా మొత్తం లైనింగ్ ఒకటిను ఒరిజినల్ క్లాత్ ఒకటి ముందు జాయింట్ చేసుకున్న తర్వాత 3 లైనింగ్కి ప్యాడ్ యాడ్ చేసి జాయిన్ చేస్తారు. ఎలా యాడ్ చేశారో, ఎలా స్టిచ్చింగ్ చేశారో చూడండి. మీరు అడిగిన మోడల్ ఒకవేళ కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ కూడా మేము వీడియో చేస్తాం కంపల్సరీ. ఎందుకంటే స్టిచ్చింగ్లో కూడా కొన్ని టిప్స్ ఉంటాయి కదా, మీరు ఏది అడుగుతారో చూస్తే స్టిచ్చింగ్ అయితే నా వీడియోలో ఛానల్లోనే వస్తాయి. కటింగ్ మాత్రం మాస్టర్ జూమ్ క్లాస్లో అటెండ్ చేద్దామన్నారు. ఖచ్చితంగా ఈ సండే మీరు ఇవాళ సండే కదా, ఈ సండే నేను అనౌన్స్ చేస్తున్నా. నెక్స్ట్ సండే నుంచి అయితే క్లాసులు స్టార్ట్ అవుతాయి. మీకు ఏం రావాలో ఖచ్చితంగా వాట్సాప్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, ఎందుకంటే 13 కొట్టడం మన చేతిలో ఉంటే స్టిచ్చింగ్ వర్కర్స్ చాలామంది దొరుకుతారు. 13 నేర్చుకోవడం పర్ఫెక్ట్ అయి ఉంటే మనకి భయం ఉండదు అనమాట. మన చేతిలో వర్క్ కొట్టడం ఉంటే మనకి భయం లేకుండా బొటిక్ రన్ చేసుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. అందుకే చాలామంది నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు అనమాట, మేడం ప్లీజ్ మేడం ఆన్లైన్లోనైనా మా క్లాస్ చెప్పండి మేడం అనేసి. అందుకోసం నేను మాస్టర్ని అడిగాను. మాస్టర్ కూడా ఓకే అని చెప్పారు. ప్యాడెడ్ బ్లౌజ్ కాబట్టి ముందు ఒక లైనింగ్ ఒక ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత 3వ లైనింగ్ ఉంటుంది కదా, సెకండ్ లైనింగ్ ఉంటుంది కదా, దాన్ని జాయిన్ చేయలేదు. చూడండి, దానికి సింపులే, ప్యాడెడ్ వేయటం కూడా సింపులే. కాకపోతే చెస్ట్ పాయింట్ అనేది ఖచ్చితంగా ప్లేస్లో పెట్టుకోవాలి. వేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే ప్యాడెడ్ బ్లౌజ్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే అందరూ స్ట్రైట్ కట్లోనే మోడల్ చూసుకొని ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు షేప్ కోసం. ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు. మాస్టర్ చెప్తున్నారు అనమాట ఎక్కడ ప్యాడ్ పెట్టాలని. స్టార్టింగ్లో చెప్పారు ప్యాడ్ పాయింట్ ఎక్కడ అనేసి ఒక డాట్ చెప్తున్నారు. మేబీ నాకు తెలిసి పైనుంచి 9.5 దగ్గర ఈ మెజర్మెంట్ నేనే తీసుకున్నాను. 9.5 దగ్గర చెస్ట్ పాయింట్ వచ్చింది ఈ అమ్మాయికి. ఆ 9.5 దగ్గరే మనకి ప్యాడ్ వేయాలనేసి మాస్టర్ చెప్తున్నారు. చూడండి, ఖచ్చితంగా 9.5 దగ్గర. ఇది 32 సైజ్ ప్యాడ్స్ ఇవి. సైజుని బట్టి వాళ్ళ సైజుని బట్టి సైజు ఉంటుంది, ప్యాడ్ సైజు కూడా తీసుకోవాలి మనం. చెస్ట్ పాయింట్ దాంట్లో 9.5 పెట్టిన పాయింట్ సెంటర్లో వచ్చేటట్టు చూసి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా క్రాస్ కటింగ్ ఎవరు యూజ్ చేయట్లేదు. మోడల్ కోసం అసలు షోల్డర్ లేకుండా కూడా ఒక బ్లౌజ్ కట్ చేశారు. నిన్న సూపర్ ఉంది అసలు ఆ బ్లౌజు. నేను ఆ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడదాం అనుకున్నా, మిస్ అయిపోయాను. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం అయితే ఆ బ్లౌజ్ కూడా నీకు వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడతాను. అది అసలు షోల్డర్ లేకుండా బ్యాక్ నుంచి వచ్చింది. చాలా బాగుంది బ్లౌజ్. కస్టమర్ కూడా చాలా బాగుంది, వెరైటీగా ఉందని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం స్ట్రైట్ కట్ చేసినప్పుడు మనకి ప్యాడెడ్ ఉంటే బాగుంటుంది. కొంతమందికి అవసరం లేదు, కానీ షేప్ బాగుంటే అవుట్పుట్ బాగుంటుంది కదా. చాలామంది అయితే ప్యాడ్స్ ఆన్ చేస్తున్నారు. అందుకోసం ప్యాడ్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చి ఉంటే బాగుంటుంది, ఏ ప్రాబ్లం లేకుంటుంటుంది. ప్యాడ్ కట్ చేసుకునేటప్పుడే షేప్తో కట్ చేస్తున్నాను మేడం. మాస్టర్ వచ్చేసి ప్యాడ్ అంటేనే కొంచెం షేప్ లైనింగ్ కట్ చేసేటప్పుడు ప్రిన్స్ కట్ దగ్గర కొంచెం షేప్ ఇస్తారనమాట ప్యాడ్ కోసం. ఎందుకంటే మరి ప్యాడ్ వేసిన తర్వాత టైట్ రాకుండా ఉండాలి కదా, అందుకోసం ప్యాడ్ సైజుని బట్టి మనకి ఇస్తారు.
మీరు ఏం కావాలనుకున్నా నాకు వాట్సాప్ చేయండి. అది మీరు వాన్ చేసింది మాత్రమే మాస్టర్తో చెప్పిస్తాను. డౌట్స్ అయినా ఏదైనా మంచిగా అడగండి. ఎందుకంటే జూమ్ క్లాస్లో వాల్యుబుల్ కదా, మీరు పే చేసి క్లాస్ ఉంటారు కాబట్టి వాంటెడ్ ఇంపార్టెంట్ కష్టమైన మీరు ఎంచుకోండి. నేను అదే మాస్టర్తో చేపిస్తాను. ఇలా మొత్తం జాయిన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. కమ్మలు కూడా పైపింగ్ అయితే బాగుంటుందని చేస్తున్నారు. ఇది బ్యాక్ పార్ట్. అట్లా పైపింగ్ వేసేటప్పుడు మూలల మీద ఎటు పోతుండే రోజు చేతులు చూడండి ఎంత జాగ్రత్త పడ్డారు. ఎంత స్పీడ్ వేసినా కూడా వాళ్ళకి పైపింగ్ అనేది ఇటు పట్టట్టు పోతుంటూ ఉంటుంది. బ్యాట్ వచ్చేసి డ్రాప్ నెట్. ఇది డ్రాప్ నెట్ ఇది హ్యాండ్స్ బాగుంటాయి అనేసి మాస్టర్ చెప్పారు. తను అసలు యాక్చువల్గా డీప్ పెట్టమని చెప్పింది, డ్రాప్ వద్దు అన్నది. కానీ మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను నేను, డ్రాప్ అయితే బాగుంటుంది అనేసి. తను ఒకటే అంది. ఇట్లా హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత పైన కుట్టేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి, లేకపోతే లేసినట్టు వస్తుంది కదా. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకుంటున్నాం చూసారు ఏంటంటే అవి రోజు పెటల్స్ యాడ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్ చూడండి ఎంతవరకు వేసారో. ఆమూలు ఎంత మనకి 15 కదా, 15 వరకే హ్యాండ్ అటాచ్ చేశారు. ఎందుకంటే మన రోజు పెటల్స్ అనేది అక్కడ వరకే జాయిన్ చేస్తే సరిపోద్ది, సైడ్ అవసరం లేదు. ఇట్లా మనం కట్ చేసుకున్న దాన్ని జిగ్జాగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని మొత్తాన్ని ఇట్లా జిగ్జాగ్ చేసుకొని రౌండ్గా 4 ఫోల్డ్ వేసుకొని మొత్తం పెటల్ షేప్లో రెడీ చేసుకోవాలి. మొత్తం కూడా పెటల్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేస్తున్నారో చూడండి ఒకసారి. మాకైతే చాలా టైం పట్టింది. ఇది మోస్ట్లీ 3 అవర్స్ వరకు పట్టింది. జిగ్జాగ్ 2 అవర్స్ పట్టింది. కానీ మోడల్ అయితే కష్టమేమి చూడండి, ఎలా ఫోల్డ్ చేస్తుంటాను చూడండి. జిగ్జాగ్ కూడా కొంచెం మంచి చేయాలి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. మనకైతే ఈ బ్లౌజ్ వచ్చేసి టోటల్ కటింగ్ కాకుండా స్టిచ్చింగ్ వచ్చేసి 3 అవర్స్ పట్టింది. జిగ్జాగ్ 2 అవర్స్ పట్టింది. ఎందుకంటే చాలా రౌండ్స్ కదా, జిగ్జాగ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. అది చూసుకొని మీరు రేట్ మాట్లాడుకోండి. కుట్టడం అయితే ఈజీ, చాలా సింపుల్. ఓన్లీ మన టైం మొత్తం జిగ్జాగ్లోనే పోతుంది. ఇలా మొత్తం చైన్ లాగా స్టిచ్ చేశారు. మొత్తం ఉన్న పెటల్స్ మొత్తం. దీన్ని మనకి మొత్తం కూడా డివైడ్ చేసేసి ఒక హ్యాండ్కి ఎన్ని రావాలని డివైడ్ చేసుకోవాలి. అప్పుడైతే బాగుంటుంది. ఒక హ్యాండ్కి ఎక్కువ తక్కువ రాకుండా. అసలైతే 1.5 మీటర్ తెచ్చింది అమ్మాయి. 2 మీటర్స్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ట్రై చేయాలంటే 2 మీటర్స్ ఆరెంజ్ ఫ్యాబ్రిక్ తీసుకోండి, చాలా బాగుంటుంది. మాకైతే పెటల్స్ సరిపోలేదు. మీరు ప్రాబ్లం లేకుండా ఉండాలంటే 3 మీటర్స్ తీసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇలా హ్యాండ్ చివర స్టార్ట్ చేసుకోవాలి. ఈ పెట్లు అనేది హ్యాండ్ చివర 1 by 1 స్టార్ట్ చేసుకోవాలి. మనకి డ్రాప్ అనమాట. మనకి ఎక్కువ బుస్సీట్ రావాలంటే దగ్గర జాయిన్ చేసుకుంటే బుస్సీట్ వస్తుంది. మన చాయిస్ అది. ఇది 1.5 మీటర్ కాబట్టి అంత బుస్సీట్ రాదనేసి మేము కొంచెం దూరమే జాయిన్ చేసాము. ఒకవేళ మీరు ఎవరైనా ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ కానీ ఏదైనా కటింగ్ స్టిచ్చింగ్ చెప్పమన్నా కూడా మాస్టర్ జూమ్ క్లాస్లో చెప్తానని చెప్పారు. ఏ మోడల్ అయినా పర్లేదు, మీరు చాయిస్ మీది. ఎలాంటి మోడల్ అని ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది, ఇన్స్టాలో చాలామంది మోడల్స్ పెడుతున్నారు. మీరు అది ఫోటో తీసి పంపించి ఇది కటింగ్ స్టిచ్చింగ్ చెప్పమన్నా చెప్తారు మాస్టర్. కాకపోతే బ్యాచ్ ఉండాలి. ఎందుకంటే మాస్టర్ చాలా టైం వాల్యుబుల్ కదా, అందుకోసమే బ్యాచ్ ఉంటేనే తను క్లాస్ అటెండ్ చేస్తారు. ఏ మోడల్ అయినా సరే మీరు ఒకసారి తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది. తర్వాత ఏదైనా డౌట్ వచ్చినా కూడా నేను క్లియర్ చేపిస్తాను మాస్టర్తో అని చెప్పారు. నెక్స్ట్ ఏదైనా డౌట్ వచ్చినా కూడా నేను క్లియర్ చేస్తాను. ఒకసారి మీరు క్లాస్లో అటెండ్ అయ్యి మీరు ట్రై చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, మాస్టర్ క్లియర్ చేస్తానని చెప్పారు. అందుకోసం డౌట్ లేకుంటే మీరు క్లాస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ సండే అనుకుంటున్నాం. నెక్స్ట్ సండే లోపు ఎంతమంది గ్యాదర్ అవుతారో చూసి నేను క్లాస్ చెప్పిస్తాను. మోస్ట్లీ హార్డ్ ఆడరండి, ఎవరైనా వాట్సాప్ చేయండి. ఏదైనా హార్డ్గా ఉన్నది ముందు సింపుల్ తర్వాత నేర్చుకుంటారు. టైలర్స్ అయితే ఆల్రెడీ మోడల్స్ పొట్టిట్లో ఉన్న వాళ్ళు అయితే హార్డ్ది అడగండి. అది కటింగ్ స్టిచ్చింగ్ మాస్టర్తో చెప్పిస్తాను నేను. ఎందుకంటే మనకి కటింగ్ మన చేతిలో ఉంటే బొటిక్ రన్ చేయడం చాలా ఈజీ అవుతాయి. ఇప్పుడు అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు, మా దగ్గర 300 నడుస్తుంది మేడం, కటింగ్ మాస్టర్ రావాలని అడుగుతున్నారు. అదే కటింగ్ మన చేతిలో ఉంటే స్టిచ్చింగ్ 120లో మనకి స్టిచ్చింగ్ అయిపోద్ది. అదంతా మన ప్రాఫిట్ మొత్తం మన చేతిలో ఉంటుంది. అప్పుడు
స్టిచ్చింగ్ రోల్ దొరకడం కూడా చాలా ఈజీ అనమాట. మాస్టర్ సెట్ కొంచెం ట్రస్ట్ ఎక్స్పెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం కటింగ్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి బొటిక్ రన్ చేయడం ఈజీ అవుతుంది. స్టిచ్చింగ్ రోల్తోనే ప్రాబ్లం ఉండదు అంతా. కటింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీరు క్లాసులు ఏం అడగాలనుకుంటున్నారో మంచి డిసైడ్ అయ్యి అడగండి. ముందే ప్రిపేర్ అవ్వండి. క్లాస్లో ఒకవేళ క్లాస్ అటెండ్ అయ్యేవాళ్ళు క్లాస్లో ఏం అడగాలనుకుంటున్నారో మీరు ముందే ప్రిపేర్. అందుకోసం 1 వీక్ టైం ఇస్తున్నా మీకు. మంచిగా ప్రిపేర్ అయ్యి అడగండి. ఎందుకంటే మాస్టర్ ఏ డౌట్ క్లారిఫై చేయడానికి అయితే మీరు రెడీ అన్నారు కాబట్టి మీరు మంచిగా డౌట్ అడగండి. అది యూజ్ఫుల్ అయ్యేటట్టు అందరికీ పార్టిసిపేట్ చేసి అందరికీ యూజ్ఫుల్ అయ్యేటట్టు అడగండి. మీరు మీ ఒపీనియన్లో నాకు వాట్సాప్లో కనీసం మెసేజ్ చేయకపోయినా వాయిస్ మెసేజ్ అని పెట్టండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. నా ఒపీనియన్ ఒకటే అన్నమాట. కటింగ్ మన చేతిలో ఉంటే అసలు భయం ఉండదు. కటింగ్ మాస్టర్ రావాలి, కటింగ్ చేయాలన్న భయం ఉండదు. అందుకోసం ఖచ్చితంగా బొటిక్ రన్ చేసేటోళ్ళు, బొటిక్ పెట్టాలనుకున్న వాళ్ళు కటింగ్ మీ దగ్గర ఉంటే మీకు అసలు టెన్షన్ అనేది ఉండదు. కంపల్సరీ నేనైతే మీకు న్యాయం చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇచ్చిన ఫీజుకి మీరు వాట్సాప్ చేస్తే ఫీజు వివరాలు ఎంత అనేసి నేను డీటెయిల్స్ పంపిస్తాను. మీరు ఏం కావాలంటే కొంచెం ఏదైనా ఆర్డర్ అడగండి. ఏదైనా మీరు డిసైడ్ చేసుకునేటప్పుడు అసలు నెక్స్ట్ టైం అయితే నేను గ్రూప్ కూడా మీ అందరి నెంబర్స్ని గ్రూప్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ట్రై చేస్తాను. మేబీ టైం ఉండట్లేదు సరిగ్గా. నెక్స్ట్ సండే అయితే కంపల్సరీ క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఫస్ట్ లైన్ వేస్తుంది కదా, ఆ లైన్ కవర్ చేసుకుంటూ ఆ టచ్ కనపడకుండా కవర్ చేసుకుంటూ యాడ్ చేయాలి. చూడండి ఒకసారి షోల్డర్ మీద నుంచి యాడ్ చేయాలి. లేకపోతే ఏమైందంటే మనకి ఆ టచ్ కనపడుతుంటుంది బయటికి. అవన్నీ చూసుకుంటూ క్లాత్ని అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి. అప్పుడే హ్యాండ్ ఫినిషింగ్ బాగుంటుంది. ఎందుకంటే కస్టమర్ ఇప్పుడు 100 రూపాయలు ఎక్స్ట్రా అయినా కూడా డబ్బుకి ఏం వెనకాడట్లేదు. ఫినిషింగ్ బాగుండాలి, ఫిట్టింగ్ బాగుండాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు నచ్చిన టేస్ట్లో మనం రిస్క్ చేస్తాం. ఒక 10 మినిట్స్ లేట్ అయ్యిద్ది అనేసి స్పీడ్ చేస్తాం. అప్పుడు ఫినిషింగ్ దెబ్బతింటుంది. అలా కాకుండా ఫినిషింగ్ కూడా బాగుంటే కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫై అవుతారు. మళ్ళీ నెక్స్ట్ టైం రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందులో ఫినిషింగ్లో ఎక్కడ తేడా రాకుండా చూసుకోవాలి. మొత్తం అయిన తర్వాత కూడా చూస్తుండే ఎక్కడానికి గ్యాప్స్ ఉన్నాయా, ఆ గ్యాప్స్ని ఫిల్ చేయాలని. హ్యాండ్ షేప్ చూడండి ఎంత బాగా వచ్చింది, ఎంత బుసీట్ వచ్చిందో. ఇంకా ఇది 1.5 మీటర్ కాబట్టి కొంచెం తక్కువే వచ్చింది. అదే 2 మీటర్స్ అయితే ఇంకా సూపర్గా వస్తుంది. మీరు అందరూ ఈ మోడల్ ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఎందుకంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎలా వచ్చిందో చెప్తే. డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను. నేను మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎంతమందికి అర్థమైంది కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నా ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అప్పుడు చాలామంది దీన్ని రీచ్ కావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. నేనైతే దీంట్లో 1000 లైక్స్ రావాలి అనుకుంటున్నాను. నేను అనుకున్న లైక్స్ రావాలని నేను 1000 లైక్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. ఎందుకంటే మీరు ఎక్కువ లైక్లు కొడితే మనకి ఎక్కువ మంది రీచ్ అవుతుంది. ఇది మీలాంటి చాలామందికి ఉపయోగపడుతుంది మన బిగినర్స్కి. ఈ మోడల్ అయితే చాలా ఈజీ అండి. బిగినర్స్ కూడా కుట్టవచ్చు. ఓన్లీ కొంచెం టైం టేకింగ్ అయితే తప్ప అది జిగ్జాట్లోనే స్టిచ్చింగ్ తొందరనే అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలకి అయితే ఇంకా బాగుంటుంది. ఇది ఎలాంటి పర్సనాలిటీకి బాగుంటుందండి. మాస్టర్ చెప్పారు పర్సనాలిటీ డిఫరెన్సెస్, ఏ పర్సనాలిటీ వాళ్ళకి ఎలాంటి డిజైన్స్ ఎంచుకోవాలో నేను చెప్తాను జూమ్ క్లాస్లో అని చెప్పారు. ఇది ఏ పర్సనాలిటీ వల్ల బాగుంటుంది అంటే ఏ టైప్ ఉండే పర్సనాలిటీ, పైన షోల్డర్ తక్కువ ఉండి కింద బాడీ ఎక్కువ ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళకి ఇలాంటి హ్యాండ్స్ బుస్సీలు వచ్చేస్తే వాళ్ళ ఏ అనే షేప్ కవర్ అయ్యి 8 షేప్లోకి వస్తుంది అన్నమాట. అలాంటి పర్సనాలిటీ అయితే ఈ బ్లౌజ్ చాలా చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ మొత్తం అయిన తర్వాత ఎక్కడెక్కడ గ్యాప్లోనే చూసుకుంటుందో ఇటు హ్యాండ్ చూసుకొని గ్యాప్ ఉన్న చోట మళ్ళీ ఇంకొక పెటల్ని అయితే యాడ్ చేస్తున్నారు. చూడండి మొత్తాన్ని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే దీనికి ఫస్ట్ చివరాను ఇటు షోల్డర్ మీద ఒక లైన్ వచ్చింది, మధ్యలో గ్యాప్ ఉన్న చోట పెటల్స్ యాడ్ చేశారు. అంటే మొత్తం 3 లైన్స్లో పెటల్స్ యాడ్ చేస్తే ఈ మోడల్ వచ్చింది. చాలా చాలా బాగుంది. చూడండి మీరు చూస్తూనే తెలుస్తుంది అది హ్యాండ్ షేప్ ఎలా వచ్చిందో.
13 మీరు జూమ్ క్లాస్లేనండి. స్టిచ్చింగ్ మొత్తం కూడా నేను మన ఛానల్లో చూపిస్తాను. ఇది 27 ట్రమ్మర్ కాబట్టి మార్కింగ్ చేసుకుంటున్నారు చూడండి. ఎందుకంటే సైడ్ జాయింట్ మోస్ట్లీ ఇంపార్టెంట్ అనమాట. లూజ్ ఉన్న కస్టమర్ సాటిస్ఫై అవ్వరు, టైట్ ఉన్న సాటిస్ఫై అవ్వరు. కాబట్టి సైడ్ జాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. మెజర్మెంట్ పెట్టుకొని జాయిన్ చేస్తే స్ట్రైట్ కుట్లు ఇంపార్టెంట్ అనమాట. మన 27 ట్రమ్మర్ చెప్తే ఇప్పుడు దానికి 4 పార్ట్స్ చేసుకొని ఫస్ట్ దాన్ని యాడ్ చేసుకుంటాను చూడండి. 6 అండ్ అప్ కొంచెం ఒక పాయింట్ పెట్టుకుంటాను, మార్జిన్ పెట్టుకుంటాను. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సైడ్ జాయింట్ మీదనే బ్లౌజ్ మొత్తం ఆధారపడి ఉంటుంది. సైడ్ జాయింట్లు చూసే ఇప్పుడు స్టిచ్చింగ్ వల్ల కూడా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది కస్టమర్లకు కూడా. ఎలా అంటే సైడ్ జాయింట్లు వాళ్ళు చూసి ఇది కుట్టింది ఎవరనేసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. మన షాప్కి వచ్చినప్పుడు అట్లా జాకెట్ తిప్పి కూడా చూసుకుంటున్నారు, అంత అప్డేట్లో ఉన్నారనమాట. బ్లౌజ్ షేప్ అయితే వచ్చేసింది చూడండి. సైడ్ ఫిట్టింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కస్టమర్ అంత అప్డేట్లో ఉన్నారు. మనం సైడ్ స్టిచ్చెస్ చూస్తే ఇది ఎవరు కుట్టారనేసి చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. మొత్తం మంచి కుట్టి సైడ్ కుట్లు మంచి స్ట్రైట్ చేయకపోయినా కూడా పర్సనాలిటీ షేప్ రాదు. బ్లౌజ్ ఎలా ఉందనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే నుంచి అయితే ఆన్లైన్ క్లాసులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు అప్రోచ్ అవ్వండి. ఫస్ట్ టైం మేము హ్యాండ్ మొత్తం వేయలేదు. ఆమూలు ఎంత ఉందో అంతవరకే హ్యాండ్ని జాయిన్ చేసాను కాబట్టి సైడ్ జాయిన్ చేయడం ఈజీ అవుతుంది. పైన మీరు క్లాసులో ఎలా ఉంటుందని అయితే అసలు అన్ఎక్స్పెక్ట్ చేసుకోమాటండి. ప్రతిదీ క్లియర్గా మీరు మాస్టర్ చెప్పిన తర్వాత మీకు అర్థం రాకపోతే నేను క్లియర్గా క్లాస్ చెప్తాను. చూస్తున్నారు మాస్టర్ వచ్చేది రైటర్ రాదనేసి. మాస్టర్ కూడా చాలా స్లో అనమాట, చాలా మంచి మాస్టరు. అందుకోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అందరూ అడుగుతున్న రోజు ఎందుకంటే ఒకసారి చెప్పిపోతే మీకు యూజ్ ఉండదు కదా, మళ్ళీ డౌట్ని కూడా క్లారిఫై చేయాలనేసి నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అందుకోసం నాకు మంచి మాస్టర్ దొరికిందారు. ఇంతకుముందు ఈ మాస్టర్ మన దగ్గర వర్క్ చేసేవాడు, మళ్ళీ మధ్యలో కలకత్తా వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చిన తర్వాత మీరు క్లాస్ అనౌన్స్ చేద్దామని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. మీకు ఏది కావాలని అప్డేట్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను మాస్టర్తోని. ఏంటంటే ప్రతి ఒక్కరిని కటింగ్ వచ్చి ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉండాలనే నా ఒపీనియను. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చాలామంది ఫోన్లో కూడా ఫోన్ చేసి కూడా బాగున్నాయి, అట్లా మాకు బాగా యూజ్ అవుతున్నాయి అంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఈ వీడియోకి అయితే 1000 లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను జూమ్ క్లాస్లో కూడా మీకు క్లియర్గా మీరు మాస్టర్తో ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఆ పూజ నాది. ఏదైనా డౌట్ వచ్చినా కూడా మీరు ట్రై చేసేటప్పుడు ఖచ్చితంగా తర్వాత కూడా డౌట్ని నేను క్లారిఫై చేపిస్తాను. ఓకే, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతోనే మీ ముందుకు వస్తాను.